రేపే కామిక ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించబడింది. కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. అయితే ఎంతో పవిత్రమైన ఈ కామికా ఏకాదశి రోజున ఇంట్లో 4 దిక్కుల్లో ఈ నీటిని చల్లితే చాలు 3 నిమిషాల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి వద్దన్నా కోట్లు ఇస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు కామికా ఏకాదశి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇంట్లోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీరు చక్కటి జీవితాన్ని పొందుతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి కామికా ఏకాదశి రోజు ఇంట్లో ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్గా ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్టే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం, తులసి దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. ఈ రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతంలో చేసిన పాపములకు భయపడేవారు, పాప భయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఈ ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగారం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఈరోజు ఒక్క తులసి ఆకుతో స్వామిని ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువ. ఈరోజు తులసి ఆకులతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది. కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఆది పాపాలను నశింపచేసే బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొడుతుంది. విష్ణు అనుగ్రహంతో మరణం అనంతరం మోక్షం లభిస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోనికి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుని నువ్వులు మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది. ఆ కథ గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు.
పూర్వం ఒక ఊరిలో గుణనిధి అనే ఒక బలవంతుడు మరియు బలహీనుడైన బ్రాహ్మణుడు నివసించేవారు. ఇద్దరూ ఒకరినొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన గుణనిధి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుడిని చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు. అతన్ని బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. గుణనిధి తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. బ్రాహ్మణుడిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగాడు. ఆ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని గుణనిధికి మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే గుణనిధి కామికా ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి ఈ కామికా ఏకాదశికి బ్రహ్మహత్యా పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కామికా ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారో వారు ఇంట్లో 4 మూలల్లో ఈ ప్రత్యేకమైన నీటిని చల్లితే 3 నిమిషాల్లో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, ఏ సమస్య ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక రాగి గ్లాసు తీసుకోండి. ఆ గ్లాసులో కొంచెం నీళ్లు తీసుకోండి. అంటే సగం నీళ్లు తీసుకుంటే చాలు. ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. తర్వాత చిటికెడు యాలకుల పొడిని కూడా వేసి వాటర్లో బాగా కలిపి ఆ తర్వాత ఈ వాటర్ను పూజగదిలో దేవుడి ఫోటో దగ్గర 3 నిమిషాలు ఉంచండి. 3 నిమిషాల తర్వాత తీసేయండి. తీసే ముందు దేవుడా, మా ఇంట్లో ఉన్న దుష్ట పీడలు, కష్టాలు అన్నీ పోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు స్వామి అని ఒక్క నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ నీటిని తీసుకొని ఒక వేపరెబ్బను ఆ నీటిలో ముంచి ఆ వేపరెబ్బ సాయంతో ఆ నీటిని మీ ఇంట్లోని అన్ని గదుల్లో 4 దిక్కుల్లో చల్లేయండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ నీటిని చల్లండి. అన్ని గదుల్లో చల్లాక ఇంకా నీరు మిగిలితే ఇంటిపైన చల్లేయండి. ఏకాదశి రోజు ఈ నీటిని చల్లితే 3 నిమిషాల్లో మీకు ఏదో ఒక శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీ ఇంట్లో 3 నిమిషాల్లో ఒక పాజిటివ్ మార్పు అనేది వస్తుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ధనలాభం కలిగేలాగా చేస్తుంది. కాబట్టి సమస్యలు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు ఇంట్లో 4 దిక్కుల్లో అన్ని గదుల్లో ఇలా నీటిని చల్లండి. 3 నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి. పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. నబాగా మహారాజు యొక్క కుమారుడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి, తరువాత తన ప్రజలందరికీ కూడా అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్దీ ఘడియల్లో ముగియనున్నది అనగా దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు. అంబరీషుడు ఆయనను అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి ఆ రోజుకు దుర్వాసుడిని తన గౌరవ అతిథిగా ఉండమని అర్థించాడు. దుర్వాసురుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నది వైపు వెళ్ళాడు. కానీ ఒకవైపు ఏకాదశి దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది. నదీ స్నానానికని వెళ్ళిన దుర్వాసురుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అప్పుడు అంబరీషుడు తమ కుల గురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసి దళంతో కొంత మంచినీళ్లు పుచ్చుకుని దీక్ష విరమించి దుర్వాస ముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసురుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహిస్తూ ఎంతో కోపాన్ని తెచ్చుకున్నాడు. ఆతిథ్యానికి పిలిచిన తనకన్నా ముందే పారణ చేస్తావా అని మహర్షి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. దుర్వాసముని చాలా కోపిష్టి. అప్పటికప్పుడే తన జటల నుంచి ఒక వెంట్రుకను లాగి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుని సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా ఉన్నాడు.
అప్పుడు అంబరీషుడు నారాయణుడిని వేడుకోగా స్వామి అంబరీషుడికి రక్షణగా సుదర్శన చక్రాన్ని వదిలాడు. సుదర్శన చక్రం ఒక వేటుతో ఆ రాక్షసుణ్ణి సంహరించి తర్వాత దుర్వాసురుడి వెంటపడింది. ఆ సుదర్శన చక్రాన్ని చూసిన దుర్వాసురుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మ ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపటం తమ వల్ల కాదని మహావిష్ణువు దగ్గరకు వెళ్తేనే పరిష్కారం దొరుకుతుందని, కనుక అక్కడికే వెళ్ళమని చెప్పారు. చివరికి దుర్వాసురుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి విష్ణువును వేడుకున్నాడు. ఆయన కూడా తాను అంబరీషుణ్ణి భక్తికి బందీ కాబట్టి అంబరీషుణ్ణే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసురుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు తన విష్ణు చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. భక్తికి పరమాత్ముణ్ణి సైతం శాసించగల శక్తి ఉన్నదన్న విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇది ఏకాదశి మహత్యాల్ని తెలియజేసే కథ.